సింహరాశి. ఈ రాశి వారికి అప్రయత్న ప్రయాణాలు కలిసి వస్తాయి. భార్య తరఫు వారితో విరోధాలు వస్తాయి. మిత్రులందరూ కూడా శత్రువులు అవుతారు. స్వల్పంగా ద్రవ్య లాభము, ధాన్య లాభం కూడా చేకూరుతుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. చెడు పనులు చేయడం ఇంట్రెస్ట్గా ఉంటాం తప్ప మంచి పనులు చేయాలనేటువంటి ఆలోచనలోనే ఉండం. అంతేకాకుండా ఉద్యోగస్తులతో, అధికారులతో చికాకులు ఎక్కువగా ఉన్న వారితో కలహాలకు దిగడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి బాగా అభివృద్ధి జరుగుతుంది. ఏకాదశి గురువు వలన కీర్తి వృద్ధి, బలము, తేజస్సు, సర్వత్రా భయము, శత్రునాశనము, మంత్రసిద్ధి కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ వస్తుంది. ఏ చోటుకు వెళ్ళాలనుకుంటే ఆ చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖర్చులు ఎక్కువగా పెట్టడం, దానివలన రుణాలు చేయవలసిన అవసరం కూడా ఎక్కువగా ఉంది. అయితే ఆరోగ్య విషయానికి వస్తే పాత రోగాల నుండి విముక్తి పొంది లేనిపోయిన భయానికి లోనవుతాం. కుటుంబంలోని పిల్లల విద్యా విషయంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మటుకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో తోటివారితో ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు వస్తాయి. దానివలన అధికారులతో మనస్కలిశాలు ఏర్పడే అవకాశం ఉంది. నూతన విదేశీ ప్రయాణాల ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణాలు చేయవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలన్నీ వాయిదా వేసుకుంటే బాగుంటుంది. ఫైనాన్స్ వ్యాపారం ఈ వారం అంత బాగుండదు. అందరితో విరోధాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. భూమి కొనుగోలు అమ్మకాలు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది ఈ వారం. మఖా నక్షత్రం వారు 1, 2, 3, 4 పాదాల వారు నవగ్రహ స్తోత్రాలు చదవండి. పుబ్బ 1, 2, 3, 4 పాదాల వారు హనుమాన్ చాలీసాని 3 సార్లు పారాయణ చేయండి. ఉత్తర 1వ పాదం వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే అంతా బాగుంటుంది.